ఫలాన్ని విశ్వేశ్వరరావు గత 2-3 రోజుల నుంచి పరుగు పెట్టినటువంటి బంగారం ధర ఇవాళ తగ్గింది. 250 రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? దానికి ఏం కారణం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంతర్జాతీయ కారణం, జాతీయ కారణాలు ఉంటాయి. రాబోయేటువంటి వారంలో అంటే 15వ తారీఖున పుతిన్, రష్యా అధ్యక్షుడు అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఆ భేటీ కనుక ఫలప్రదం అయితే బంగారం ధర తగ్గేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం ఏంటంటే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోతుంది. అలాగే ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి తగ్గిపోతాయి. భారత్ అమెరికా, భారత్ రష్యా వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరింత బలపడతాయి. ఫలితంగా బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. మరి ఇది జరుగుతుందా? జరిగేటువంటి అవకాశం ఉందా అని అంటే భేటీ తర్వాత మనం చెప్పచ్చు. అంటే ఈ అంతర్జాతీయంగా లేదా జాతీయంగా ఏ చిన్న పరిణామం జరిగినా కానీ బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉదాహరణకి ట్రంప్ భారతదేశం మీద ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు. అలాగే స్విట్జర్లాండ్ మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు బంగారం దాని మీద. బంగారం ధర మీద స్విట్జర్లాండ్కి డ్యూటీ వేస్తే బంగారం ధర మనకు ఎందుకు ప్రభావం ఉంటుందంటే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం సంబంధించి ఎలాంటి పరిణామం జరిగినా మన దేశంలో కూడా ఆ పరిణామం ఉంది. స్విట్జర్లాండ్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు కాబట్టి ట్రంప్ మన బంగారం పెరిగింది. కాబట్టి ఏ పరిణామం జరిగినా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా ఫెడ్ అంటే మనకి ఆర్బీఐ ఎలాగనో భారతదేశానికి, అలాగే అమెరికాకు ఫెడ్ అది 25 పాయింట్లు వడ్డీ రేటు తగ్గించింది గత అక్టోబర్లో. దాంతో బంగారం రేటు పెరిగింది. అదే తగ్గించకపోతే డాలర్ రేటు బలపడుతుంది. డాలర్ రేటు బలపడినప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. సింపుల్ లాజిక్. డాలర్ బలపడుతుందంటే బంగారం రేటు తగ్గినట్టు, బలహీనపడుతుందంటే బంగారం రేటు పెరిగినట్టు. డాలర్ ఎప్పుడు బలపడుతుంది? ప్రపంచంలోని అన్ని దేశాలతోటి ట్రంప్ కరెక్ట్గా ఉన్నప్పుడు. మరి ట్రంప్ కరెక్ట్గా ఉంటున్నాడా? ఉంటున్నా. అందుకే బంగారం రేట్లలో ఒడిదుడుకులు ప్రతిరోజు మారుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి న్యూస్ నేను లేటెస్ట్ వినిపిస్తాను. యాక్చువల్గా మనకి అలస్కాలో వీళ్ళిద్దరు కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఇంకా యాక్యురేట్గా వస్తుంది. ఇది కనుక సక్సెస్ అయితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కలుస్తున్నారనేటువంటి న్యూస్ కారణంగానే ఇప్పుడు 250 రూపాయలు తగ్గింది 10 గ్రాముల మీద. సో ఇప్పుడు చూడండి బంగారం రేటుకు సంబంధించి భారతదేశంలో ఆగస్టు 8న బంగారం ధరలు సరికొత్త గరిష్టాలకు చేరుకుని చరిత్ర సృష్టించాయి. ఆగస్టు 8వ తారీఖున ఎక్కువగా హైయెస్ట్ కోడ్ అయింది బంగారం ధర. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, ఎంసీఎక్స్ అంటారు దీన్ని, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం 10 గ్రాములు వచ్చేసి 1,02,250కి చేరుకుంది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక స్థాయి. ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పరిస్థితి ఏంటంటే కామెక్స్ అంటారు. కామెక్స్లో డిసెంబర్లో వచ్చేసి ఎంత వచ్చింది? ఇది ఫ్యూచర్స్ ఔన్స్కి $3,534 అయింది ఔన్స్ బంగారం. ఈ కామెక్స్ అంటారు దీన్ని, కామెక్స్లో కొలుస్తారు దీన్ని. అంటే కామెక్స్ అంటే దాన్ని అది ఐడెంటిఫై చేస్తుంది ఏది రేట్ అనేదాన్ని. ఏప్రిల్కి వచ్చేసప్పటికి 3,544. ఇది హైయెస్ట్ రికార్డు కామెక్స్ రికార్డ్ చేసిన దాన్ని. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం. ఇది బంగారం ధరలు పెరగడానికి కారణం ఏంది? భారతదేశం అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు. అక్టోబర్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. అది తగ్గించడంతో డాలర్ రేటు తగ్గింది. అందుకే బంగారం రేటు పెరిగింది. ఇక ఇండియా యుఎస్ల మధ్య చర్చల్లో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కారణంగా కూడా పెరుగుతున్నాయి. ఇక బంగారం మార్పుల్లో ఎల్కేపీ సెక్యూరిటీస్లో కమోడిటీ కరెన్సీ రీసెర్చ్ అండ్ హెడ్ జతిన్ త్రివేది ఏమంటాడంటే ఈ కారణాల కారణంగా బంగారం ఒడిదుడుకులు ఉందని చెప్పి. కాకపోతే 99,500 కంటే తక్కువ ఉంటేనే అమ్మకాలు జరుగుతాయని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం వచ్చేసి 99,500 నుంచి 1,03,000 మధ్యలో అట్ట ఊగిసలాడే అవకాశం ఉందని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడు. ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇది అంతా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయాలు ఒక ప్రధానమైంది ఏంటంటే 1 కిలో కానీ లేదా 10 ఔన్సుల బంగారం కడ్డీల దిగుమతి పైన అమెరికా సుంకం విధించింది. ఇంతకుముందు లేదు ఇంత సుంకం.
ఒక కిలో లేదా 100 ఔన్సుల బంగారం కడ్డీలు దిగుమతి మీద. ఇది బంగారం ధరలు పెరగడానికి కారణమై ఈ నిర్ణయం ప్రపంచంలో అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రం స్విట్జర్లాండ్ మనకు ప్రపంచంలో అత్యంత పెద్ద బంగారు శుద్ధి కర్మాగారం ఉంటుంది. అది అమెరికాకి ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు దిగుమతి సుంకాలు పెంచాడు ఆయన. ట్రంప్ సర్కార్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చే బంగారం పైన 39% సుంకం వేశాడు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం రేటు పెరిగింది. ఈ నిర్ణయం ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది ధరలని. చైనా నిరంతరంగా బంగారం కొనుగోలు చేస్తుంది. బాగా చైనా పోటీపడి కొనుగోలు చేస్తుంది. జూలైలో చైనా వరుసగా బంగారాన్ని 9 నెలల్లో వరుసగా 9 నెలల నుంచి అది పోటీపడి కొనుగోలు చేస్తుంది. బంగారంలో అంతర్జాతీయంగా ఎంత లభ్యమైతే అంత చైనా కొనుగోలు చేస్తూనే ఉంది. సెప్టెంబర్లో యుఎస్ వడ్డీ రేట్లు వచ్చేసి 0.25% తగ్గొచ్చని అంచనా వస్తున్నారు. అందుకని ఎందుకు ఖచ్చితంగా తగ్గిస్తారు. కారణం ఏంటి? అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది అమెరికాలో. ఖచ్చితంగా ఫెడ్ రేట్లు తగ్గాల్సిందే, తగ్గించే అవకాశం ఉంది. అందుకే 0.25% తగ్గిస్తారు అంటున్నారు. అది తగ్గించినప్పుడు డాలర్ రేటు మరి తగ్గే అవకాశం ఉంది. అప్పుడు బంగారం రేట్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా. పసిడి పరుగులు ఎందుకు? బుధవారం మార్కెట్ ప్రతిరోజు కొత్త వార్తలతో ప్రభావితం అయింది. మెటల్స్ ఫోకస్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ దక్షిణాసియా చికాగ్ రేతన ట్రంప్ సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లో బంగారం లండన్ బంగారంతో పోలిస్తే $100 ప్రీమియం అమ్ముడవుతుంది. అంటే బంగారం అమెరికా మార్కెట్లో లండన్ బంగారంతో పోలిస్తే అమెరికా మార్కెట్లో $100 ఎక్కువగా అమ్ముతున్నారంట. కారణం ఏంది? ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చే దాని మీద 49% సుంకం వేశారు. అమెరికా ప్రతి సంవత్సరం 220 నుంచి 250 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది అమెరికా ప్రతి సంవత్సరం కూడా. అందులో 60 నుంచి 70% స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. గతంలో ఈ బంగారం లండన్ నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ బార్లుగా మార్చబడి అమెరికాకి వచ్చేది. లండన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తే స్విట్జర్లాండ్లో అక్కడ మార్చి బార్లుగా అక్కడి నుంచి అమెరికా పంపేది. కానీ ఇప్పుడు సుంకాల కారణంగా ఎల్ఎంఈ బంగారాన్ని నేరుగా అమెరికాకు లండన్ నుంచి ఇప్పుడు అమెరికాకి పంపుతుంది లండన్. సో ఎల్బిఎంఏకి యుఎస్లో 2 శుద్ధి కర్మాగారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధరలు ఈ సంవత్సరం చివరి నాటికి ఔన్సు $3,600 నుంచి $3,800 చేరుకోవచ్చని షెత్ అంచనా వేస్తున్నారు. సో ఇదే జరిగితే కనుక, ఆయన చెప్పిందే జరిగితే కనుక 1,10,000 ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది 10 గ్రాముల బంగారం. ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మారినటువంటి స్విట్జర్లాండ్ నుంచి కాకుండా లండన్ డైరెక్ట్గా అమెరికాకు పంపిస్తుంది, అమెరికాలను శుద్ధి చేసుకుంటుందని చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు అమెరికా పోటీపడి బంగారం కొనుగోలు చేస్తుంది, చైనా కొనుగోలు చేస్తుంది, ఇంకోవైపు ఏమో ట్రంప్ సుంకాలు వేస్తున్నాడు. సో వీటన్నిటి కారణంగా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది ఇంకా అని చెప్పి చెబుతున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం తగ్గింది. అలాస్కాలో వీళ్ళ భేటీ కారణంగా $250 తగ్గింది. వీళ్ళ భేటీ తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఏ రోజుకి ఆ రోజు మారుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నట్టు మీటింగ్లను బట్టి మాత్రం అంచనా వేసుకోగలం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి బంగారం మార్కెట్లో లేదు, ఇంత ఒడిదుడుకులు ఎప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఉండటానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలు. సో కాబట్టి రేపు 15వ తారీఖు జరగబోయేటువంటి ట్రంప్ అలాగే పుతిన్ భేటీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. లేదంటే బంగారం రేట్లు పెరిగే ఛాన్సెస్ లేకపోలేదు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటని తెలియజేసి థ్యాంక్ యూ.